శ్రీమాత్రే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఆత్మీయ హిందూ బంధువులందరికీ కూడా శరన్నవరాత్రోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ పాలమూరులో బ్రాహ్మణవాడిలో వెలిసినటువంటి వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతూ ఉన్నాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు అమ్మవారిని 7,77,77,777 రూపాయల 77 పైసలతో అమ్మవారిని అత్యద్భుతంగా అలంకరించుకోవడం జరిగింది. అంటే చాలామందికి సందేహం రావచ్చు, 77 పైసలు ఈ కాలంలో ఎక్కడి నుంచి తెస్తారు అని. మీకు అక్కడ అమ్మవారి ముందర ఒక బ్లాక్ కలరు బట్ట మీద ఆ 77 పైసల్ని కూడా ఏర్పాటు చేశామంటే చెప్పడమే కాదు, చేసి చూపించాలనేటువంటి ప్రయత్నంలో భాగంగానే అందరికీ ఆ పాత కాయిన్స్ కూడా పరిచయం చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు ఇక్కడ ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దాంతో పాటుగా భక్తులందరికీ కూడా ధనధాన్య సమృద్ధి జరగాలి, భక్తులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలనేటువంటి సంకల్పంతో ఈరోజు ఉదయాన్నే అమ్మవారికి విశేషమైనటువంటి అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించున్నాం. ఇంత అద్భుతమైనటువంటి అలంకారానికి ఈ రోజున వందలాది మంది సేవాకర్తలు సహకరించి ఉన్నారు. వారందరికీ కూడా ఆ జగన్మాత యొక్క సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. జై వాసవి. దేవి నవరాత్రుల సందర్భంగా ఈరోజు 7వ రోజు అమ్మవారు లక్ష్మీ రూపంలో దర్శనం ఇవ్వడం జరుగుతున్నది. వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కమిటీ తరఫున సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం. ఈరోజు 7,77,77,777 రూపాయల 77 పైసలతో అమ్మవారిని అలంకరించుకోవడం జరిగినది. ప్రతి ఇయర్ ఒక్కొక్క ₹1 కోటి పెంచుకుంటూ అమ్మవారి దివ్యమైన రూపంలో ప్రజలకు కనిపించాలనే ఉద్దేశంతో ఈ అలంకరణ చేయడం జరిగినది. ఈ అలంకరణ నిమిత్తం తర్వాత ఉదయం అభిషేకంతో పాటు కూడుకొని మధ్యాహ్నం కుంకుమార్చన, సాయంత్రం పల్లకి సేవ, తదనంతరము రాత్రి 9 గంటలకు వచ్చిన ప్రతి ఒక్క భక్తునికి అమ్మవారి దగ్గర పూజించబడ్డటువంటి లక్ష్మీ కాయిన్ పూర్తిగా ఉచితంగా ఇవ్వబడుతున్నది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ బాగుండాలి, అందులో మనం బాగుండాలి అనే ఉద్దేశంతో భక్తులందరికీ, హిందూ బంధు మిత్రులందరికీ, ప్రతి ఒక్కరికి ఓన్లీ ఆర్యవైశ్యులైనా కాకుండా ప్రతి ఒక్కరికి వచ్చిన వారందరికీ దర్శన సౌభాగ్యం కలిగిస్తున్నాం. వచ్చిన భక్తులు కూడా అందరూ సౌకర్యంగా ఉండాలి, అష్టాశ్వర్యాలతో ఉండాలని చెప్పే ఉద్దేశంతో రాత్రి 12 కానీ 1 గంట కానీ దేవాలయం తెరిచే ఉంటుంది. భక్తులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. జై వాసవి. జై వాసవి. ఈరోజు మహాలక్ష్మి అలంకారం ఉంటుందండి. మన మామూలులో తెలంగాణలో ఎక్కడ కూడా లేదు. 7,77,77,777 రూపాయల 77 పైసలతో మన తెలంగాణలో కూడా ఇలాంటి అలంకారం ఇక్కడ లేదు. తమిళనాడు వాళ్ళు వచ్చే అలంకరణ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈరోజు 4,000 నుంచి 5,000 మంది వరకు భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. అమ్మవారి వల్ల ఎలాంటి ఆకండాలు లేకుండా ఇంకా ఎక్కువ వచ్చిన కూడా భోజనం ఏర్పాటు చేయడం జరిగినది. ప్రతిరోజు నిత్యంగా అభిషేక పూజలు, కుంకుమార్చనలు మన టెంపుల్లో జరగడం జరుగుతుంది. మీడియా ద్వారా తెలియజేయడం ఈ అమౌంట్ అనేది మన ఆర్యవైశ్యులు వచ్చే సేకరించి, ఒక్కొక్కరి దగ్గర సేకరించి మళ్ళీ బ్యాంక్ లో కొత్త నోట్లు తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అండి. ఇది గుడికి సంబంధించిన డబ్బులు కావు, మన ఆర్యవైశ్యులకు సంబంధించిన డబ్బులు తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మీడియా ద్వారా తెలియజేయడం ఈ మహాలక్ష్మి అలంకారం రోజు ప్రతి ఒక్కరు దర్శించుకుని లక్ష్మీకాయను రాత్రి ఉచితంగా ఇవ్వబడను. ప్రతిరోజు లక్ష్మీకాయ అనేది తీసుకొని పోయారు. జై వాసవి. జై వాసవి. ఈరోజు 7వ రోజు అమ్మవారు మన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు లక్ష్మీదేవి అలంకరణలో భక్తులకు దర్శనం ఇస్తుంది. మరి ఈరోజు విశేషంగా తమిళనాడు వారిచే అలంకరణ నిర్వహించడం జరిగింది. మరి ఎక్కడ ఉమ్మడి జిల్లాలో ఎక్కడ కూడా చేయని విధంగా మన మామ్నార్ పట్టణంలో బ్రహ్మణుడి ఆలయంలో మేము ఈ అలంకరణ చేయడం జరిగింది. ఈ అలంకరణలో కూడా 7,77,77,777 రూపాయల 77 పైసలతో అలంకరించుకున్నాం. మరి ఇక్కడికి వచ్చే భక్తులు అంటే దగ్గర లాస్ట్ ఇయర్ 10 నుంచి 15,000 మంది అమ్మవారిని దర్శించుకున్నారు. మరి ఈ సంవత్సరం 20 నుంచి 25,000 మంది దగ్గర దర్శించుకునే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళకు అసౌకర్యం కలగకుండా వాళ్ళకి భక్తులకు వచ్చే భక్తులకు క్యూ లైన్లు కానీ, నీళ్ళది కానీ, మధ్యాహ్నం భోజన సదుపాయం కానీ, సాయంత్రం అల్పాహారం కానీ అందరికీ ఏర్పాటు చేయడం జరిగింది.